కీలక మంత్రులకి ఫలితాలు షాక్ ఇవ్వనున్నాయా? వాగ్దాటి గల మంత్రులకి ఎదురీత తప్పదా? స్వయంకృతమే ఓటమికి కారణం కానుందా? కూటమి ప్రభావం మంత్రుల సెగ్మెంట్ లో పనిచేస్తుందా? మహిళా మంత్రిని సొంత నేతలే ఓడిస్తున్నారా? స్థానం మారిన కీలక మంత్రికి ఓటమి తప్పడం లేదా? ఎక్కడ ఏ మంత్రి ఓటమి చెందబోతున్నారు? లెట్స్ వాచ్. ఏపీలో కొందరు మంత్రులకు ఫలితాలు షాక్ ఇవ్వనున్నాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. కీలక మంత్రులు ఓటమి బాట పట్టనున్నట్టుగా స్పష్టమవుతోంది. ఇక గెలిచే ఓడే మంత్రుల విషయానికి వస్తే పీడిక రాజన్న దొర సాలూరులో మరోసారి విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి లోక్సభ స్థానంలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి కూటమి తరపున అభ్యర్థిగా సీఎం రమేష్ రంగంలో ఉన్నారు. లోక్సభ స్థానంలో మెజారిటీ అసెంబ్లీ సీట్లు కూటమి గెలవనుంది. కూటమి ఓట్లు బదిలీ అవుతాయా, క్రాస్ ఓటింగ్ జరుగుతుందా అనేది ఇక్కడ విజయావకాశాలని నిర్దేశించనుంది. ఇక్కడ ముత్యాల నాయుడుకి గట్టి పోటీ తప్పదు. ఇక మరో మంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం నుంచి రంగంలో ఉన్నారు. ఈయనపై బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు టీడీపీతో పొత్తు వంటి అంశాలు జనసేనకి కలిసొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొట్టుకి ఓటమి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో మంత్రి అంజద్ బాషా కడప నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి రెడ్డప్పగారి మాధవిరెడ్డి రంగంలో ఉన్నారు. ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండడం, బీజేపీతో టీడీపీ పొత్తు వైసీపీకి కలిసొస్తుంది అని భావించిన సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత, గ్రూప్ రాజకీయాలతో టఫ్ ఫైట్ నెలకొని ఉంది. ఇక టీడీపీకి ఛాన్స్ కనిపిస్తుంది. అంటే మంత్రి అంజద్ బాషా ఓడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి ధర్మాన ప్రసాద్ రావు శ్రీకాకుళం నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి గోండు శంకర్రావు పోటీ చేస్తున్నారు. చేసిన అభివృద్ధి, సామాజిక లెక్కలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వంటి కారణాల వలన ధర్మాన మరోసారి గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది. మంత్రి సిదిరి అప్పలరాజు పలాస నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి గౌతు శిరీష పోటీ పడ్డారు. సిదిరిపై ఉన్న వ్యతిరేకత, సామాజిక సమీకరణాలు, గౌతు కుటుంబంపై ఉన్న పట్టు, జనసేనతో పొత్తు కలిసి ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బొత్స చీపురుపల్లిలో గెలవడం లాంఛనమే. మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నుంచి గాజువాకకి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు నుంచి గట్టి పోటీ ఉన్న గుడివాడ గట్టెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. మరో మంత్రి పినిపే విశ్వరూప్ అమలాపురం నుంచి పోటీ చేశారు. ఇక్కడ టీడీపీ నుంచి ఐతాబత్తుల ఆనందరావు పోటీ పడ్డారు. సామాజిక సమీకరణాలు, మంత్రిగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పినిపే మరోసారి గెలుపు ఖాయం చేసుకున్నారు. మంత్రి చెన్నుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్ కి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ టీడీపీ బలంగా ఉండడం, సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య వ్యక్తిగత చరిష్మా, జనసేన బలం తోడవడంతో ఇక్కడ మంత్రికి ఓటమి ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మహిళా మంత్రి తానేటి వనిత కొవ్వూరు నుంచి గోపాలపురం షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ టీడీపీ నుంచి మద్దిపాటి వెంకటరాజు పోటీ చేశారు. నియోజకవర్గానికి కొత్త కావడం, శ్రేణుల్ని కలుపుకోలేకపోవడం వనితకు మైనస్ అయ్యాయి. అలాగే టీడీపీకి సంస్థాగతంగా ఉన్న బలానికి జనసేన బలం, సామాజిక లెక్కలు కలిసి రావడంతో వనితకు ఓటమి తప్పకపోవచ్చు. మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తణుకు నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి అరిమిల్లి రాధాకృష్ణ పోటీ చేశారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన సానుభూతి, కారుమూరిపై ఉన్న వ్యతిరేకత, నర్సాపురం లోక్సభలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఇక్కడ మంత్రికి ఓటమి ఎదురయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మరో మంత్రి జోగి రమేష్ పెడన్ నుంచి పెనంలూరుకి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ టీడీపీ నుంచి సీనియర్ నేత బోడే ప్రసాద్ పోటీ చేస్తున్నారు. జోగి రమేష్ కి అది కొత్త స్థానం కావడం, బోడే కుటుంబానికి అక్కడ పట్టు ఉండడం, మొదట జనసేన శ్రేణులు సహకరించుకున్న చివరికి అందరూ ఒకే తాటిపైకి రావడంతో ఇక్కడ బోడే చేతిలో రమేష్ కి ఓటమి ఎదురయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మంత్రి మేరుగ నాగార్జున వేమూరు నుంచి సంతనూతలపాడికి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ టీడీపీ నుంచి బిఎన్ విజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఇది బిఎన్ విజయ్ కుమార్ స్థానం కావడం, సుదీర్ఘంగా ఆయన ఇక్కడే రాజకీయం చేయడం కలిసొస్తున్నాయి. మెరుగా కొత్తగా వచ్చిన శ్రేణుల్ని సమన్వయం చేసుకున్నారు. అయితే నాన్ లోకల్ కావడం, టీడీపీ శ్రేణులు బలంగా పనిచేయడంతో మంత్రికి ఓటమి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి విడుదల రజని చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్ కి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ టీడీపీ నుంచి మాధవి పోటీ చేస్తున్నారు. మొదట రజనికి వ్యతిరేకత తప్పదని అనుకున్నా టీడీపీలో గ్రూప్ రాజకీయాలు, రజని ఆర్థికంగా బలంగా ఉండడం, సామాజిక లెక్కలు అనుకూలంగా మలుచుకోవడంతో విజయం సాధించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. సొంత పార్టీలో పెరిగిన వ్యతిరేకత, కన్నాకి స్థానికంగా ఉన్న పట్టు, టీడీపీకి జనసేన మద్దతు ఇవ్వడం వంటి కారణాల వల్ల అంబటి అతనికి ఎదురయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. పోలింగ్ తర్వాత అంబటి వ్యాఖ్యలు ఇందుకు అడ్డం పడుతున్నాయి. మంత్రి ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం నుంచి కొండపి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ టీడీపీ నుంచి డోలా బాల వీరాంజనేయ స్వామి పోటీ చేస్తున్నారు. టీడీపీ బలంగా ఉండడం, సిట్టింగ్ స్థానం కావడం కలిసొస్తున్నాయి. ఆదిమూలం సురేష్
గెలుపు కోసం గట్టిగా కృషి చేసినా పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదు. దీంతో ఓడిపోయే ఛాన్స్ కనిపిస్తోంది. కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లిలో సోమిరెడ్డిపై మరోసారి గెలవడం లాంఛనమే. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో మరోసారి గెలవబోతున్నారు. రోజా నగర్లో ఓడిపోయే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక టీడీపీ నుంచి మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ గెలుపు దిశగా సాగారు. పార్టీలో వ్యతిరేకంగా మొదలైన గ్రూపులు రోజాకి మైనస్ అయ్యాయి. క్యాడర్ వద్దన్నా రోజాకి సీట్ ఇచ్చారు. ప్రచారం చివరిలో జగన్ నగర్లో పర్యటించారు. అయినా పెద్దగా సానుకూలత రాలేదని తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ బలం కన్నా సొంత పార్టీలో వ్యతిరేకత రోజాకి నెగిటివ్ అయింది. ఇక బుగ్గన రాజేంద్రనాథ్ జోన్లో గెలిచే అవకాశాలున్నాయి. ఉషశ్రీ చరణ్ కళ్యాణదుర్గం నుంచి పెనుగొండ షిఫ్ట్ అయ్యారు. ఇక టీడీపీ నుంచి సోమందేపల్లి సవితమ్మ పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ బలం పుంజుకోవడం, సామాజిక లెక్కలు కలిసి రావడంతో మంత్రి ఉషా సరికి ఓటమి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తునిలో దాడిశెట్టి రామలింగేశ్వరరావు యనమల కుటుంబంపై మరోసారి గెలిచే ఛాన్స్ ఉంది. యనమల కుటుంబంలో విభేదాలు, టీడీపీ బలం పెరగకపోవడం, యనమల కుటుంబంపై సానుభూతి పెరగకపోవడం మంత్రికి కలిసి వస్తున్నాయి. మొత్తంగా స్థానిక పరిణామాలు, సామాజిక లెక్కల కారణంగా కొందరు మంత్రులు ఓటమి బాటలో సాగుతున్నట్టు స్పష్టమవుతోంది.